గత ప్రభుత్వ హయాంలో లిక్కర్పై లక్షలాది రూపాయల స్కామ్ జరిగిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒక్కరొక్కరుగా జైలు పాలవుతున్నారు. అందులో భాగంగానే ఈ లిక్కర్కి సంబంధించినంతవరకు స్కామ్లో ప్రధాన సూత్రధారులు ఎవరు, రాష్ట్రాన్ని దోచుకునేందుకు లిక్కర్ వేదిక చేసుకోవడం ఉన్నటువంటి ఆ గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులు మాత్రం దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5 ఏళ్ల విధ్వంస పాలనకు స్వస్తి చెప్పి కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు లిక్కర్ స్కామ్ విషయంలో తవ్వుతున్న కొలిది అవినీతి బయటపడుతున్న నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్లో అంతలా లక్షలాది రూపాయల స్కామ్ ఎలా జరిగింది అన్న విషయంపై 30 ఏళ్ల క్రితం దివంగత నేత మాజీ ప్రధాని పివి నరసింహ క్యాబినెట్లో కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం చూసే పరిణామం లిక్కర్ స్కామ్. అప్పట్లో అటువంటి శాఖకి ప్రాతినిధ్యం ఇచ్చిన మీకు అసలు ఈ లిక్కర్ స్కామ్లో అన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? లిక్కర్ అనేది పేదవాడు పొట్టగొడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు జోబీల్లో వేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. నాకు కొన్ని విషయాలు తెలుసు. ఎందుకనంటే నేను చైర్మన్ ఆల్కహాల్ బోర్డుకి ఉన్నాను, ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి, ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డుకి. అసలు తెలియని రహస్యం ఏంటంటే 4 కిలోల మొలాసెస్తో 1 లీటరు ఆల్కహాల్ తయారు చేసుకోవచ్చు. ఆ రోజు మొలాసెస్ కిలో ధర పావలా, అంటే ఒక్క రూపాయి మొలాసెస్తో మరి లీటర్ ఆల్కహాల్ తయారు చేసుకోవచ్చు. దీనికి కొంచెం పరిశుద్ధం చేస్తారు. వచ్చినటువంటి ఆల్కహాల్ని కొంచెం పరిశుద్ధం చేసి దానికి ఒక బాటిల్లో పెట్టి ఒక లేబుల్ వేసి దాన్ని అమ్ముకుంటారు. దానికి ఒక చిన్న స్క్రూవు పైన కార్క్ అయి పెడతారు. మరి 1000 కోట్ల రూపాయలకి అమ్మేస్తున్నారు లీటరు. ఇది దుర్మార్గం. కానీ ఎక్కడ ఈ అవినీతి జరగడానికి తావు ఎక్కడుంది? ఆ ముడి సరుకుల్లోనా, లేకపోతే డిస్టిలేషన్లోనా, లేకపోతే లేబుల్ తయారీలోనా ఆ కంపెనీలతో ఉన్నటువంటి ములాఖాత్ ఈ అవినీతికి వేదిక అయిందని చెప్పుకోవచ్చు ఒక మంత్రిగా మీకున్న అనుభవం? అవినీతి అనేది ప్రతి దగ్గర ఉంది. పాలిటీషియన్లో ఉంది, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంది, మరి ప్రతి దగ్గర ఉంది. దీంట్లో డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇది పేదోడు పొట్టగొడుతున్నారు. వాడు తెలియక అమాయకంగా తాగుతున్నాడు. వాడు మూత్రపిండాలు, లివరు అన్నీ చెడిపోతున్నాయి, చచ్చిపోతున్నారు తొందరగా. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ లిక్కర్ను కూడా ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, మంచి కొంచెం బాగా చేసిస్తే బాగుండు. అసలు లిక్కరే బ్యాన్ చేస్తే బాగోలేదా? లేదు, నెలకొకసారి, వారానికి ఒకసారి పెడితే వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ పిల్లలు, బిడ్డలు అందరూ బాగుంటారు కదా. కానీ ఇక్కడ సూత్రధారులు, పాత్రధారులు ఎవరంటే పాలిటీషియన్లకి ఇది ఒక గొప్ప వరంగా తయారైపోయింది ఈ లిక్కర్ అనేది. దీన్ని మొత్తం దేశం అంతా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అవినీతి ఖచ్చితం. మరి దోషులు ఎవరైనా కూడా వాళ్ళు శిక్షకు అర్హులు. చూస్తే కనుక దేశంలో ఏ రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో మద్య విక్రయాలు జరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అని అంటే కేవలం ఆదాయం, అంటే అక్రమ ఆదాయానికి మద్యాన్ని వేదిక చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఇడ్లీ తింటే ఇడ్లీకి రసీదు ఇస్తాడు, ట్యాక్స్ వేసేస్తాడు. ఇక్కడ మద్యం షాపుల్లో ఎక్కడ రసీదులు ఇవ్వలేదు. వాళ్ళు బాటిల్స్ ఇచ్చారు, పేదవాళ్ళు పోయి కొనుక్కున్నారు, తాగారు. ఇది వచ్చినటువంటి డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికీ తెలియదు. గవర్నమెంట్కి ఎంత పోయింది, మ్యానుఫ్యాక్చరర్కి ఎంత పోయింది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత పోయింది, పాలిటీషియన్కి ఎంత పోయింది తెలియాలి. పర్యవేక్షణ లోపమా ఈ అవినీతి ఆర్జనకి వాళ్ళు చేసుకున్న వేదిక? ఇక్కడ దొంగ పోలీసు ఒకటి అయిపోయారు. ఇక ఏముంది అక్కడ? చూస్తే ప్రస్తుతం అమరావతి రాజధాని సర్వేగంగా సాగుతుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అమరావతి కనుమరుగైపోతున్నటువంటి తరుణంలో ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడాను సంతృప్తిగా ఉన్నారంటే? నేను చెప్పాను కదా, లచ్చన్న గారు ఎక్కడున్నాడు, ఆయనకి జోహార్. శ్రీకాకుళం వాసి
తిరుపతిలో రాజధాని పెట్టమని చెప్పాడు. దాన్ని ఎన్జి రంగా గారు సపోర్ట్ చేశారు. తరిమెల నాగిరెడ్డి గారు కూడా మంచి పని, మంచి ఆలోచన అన్నారు. కానీ నీలం సంజీవ్ రెడ్డి, ప్రకాశం పంతులు దాన్ని తిరుపతికి రానియకుండా మరి అక్కడ కర్నూలుకు తీసుకెళ్ళారు. మళ్ళా కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళారు. మా ఊరు, మా ప్రాంతం ఆయన దాన్ని తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నాయకులు ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే పరిపాలనా రాజధాని రాయలసీమకు వచ్చి విశాఖపట్నంలో హైకోర్టు వస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కొంత విరక్తి ఉంది లోపల. అది ఏ రూపంలోకి వస్తుందో రాబోయే రోజులు తెలుస్తాయి. మీ మిత్రుడి తాలూకు అనాలోచిత నిర్ణయం ఈరోజు అమరావతికి పెట్టుబడులు తేవడంలో ఆయన చేసిన ప్రయత్నంలో అది అనితర సాధ్యం కాదు అన్నటువంటి ఒక సంకేతాలు ఏమైనా ఇస్తున్నారో మీ మిత్రుడికి? ఆయన చాలా తెలియగలవాడు. నాకు 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు తెలుసు. చాలా స్ట్రాటజిస్టు. కానీ ఏందో ఎక్కడో కొడతా ఉంది, నాకైతే అర్థం కాల. విశాఖపట్నం ఆయన అనుకుంటే ఒక్క నిమిషం, ఒక్క ఫోన్ కాల్, రే దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దురా అంటే ఆపేస్తారు. కానీ ఎక్కడో ఏందో గ్యాప్ ఉంది. ఆయన ఏమో విశాఖపట్నాన్ని ప్రైవేటైజ్ చేయకూడదు అనుకుంటున్నారు. ఈరోజు నిన్న పేపర్లో చూస్తే విశాఖపట్నం వాళ్ళు బయట వచ్చి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఏదో నాకు తెలియంది ఏదో జరుగుతూ ఉంది. కానీ చాలా తెలియగలవాడు చంద్రబాబు నాయుడు. మాత్రం ఏదైతే ఆ విధ్వంస పాలన స్వస్తి చెప్పి కుటుంబ ప్రభుత్వం కొలుదిరి ఏడాది కావస్తూ ఉంది, పరిపాలన ఎలా ఉంది అని అంటే అతనికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ పైన బాగా ఉంది. ఆఫీసర్లు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉన్నారు. పరిపాలన నడుపుకుంటా పోతున్నాడు. నేను ఆశించినంతగా ఫండ్స్ రావటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నేను అనుకున్నాను అబ్బో ఫండ్స్ ఎల్లోగా మారుతుంది అని అనుకున్నాను. రావటంలే ఫండ్స్. ఎందుకు రావటం లేదో నాకైతే అర్థం కావటంలే. మరి ఫండ్స్ బాగా వచ్చి ఉండాలి. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను తిరుపతిలో. వాళ్ళు చెప్పుకొచ్చారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఫండ్సే లేవు అని అంటున్నారు. అంటే దీనికి కారణం నాకైతే అర్థం కావటంలే. చంద్రబాబు నాయుడు పరిగిస్తున్నాడు, పోతున్నాడు, అడుగుతున్నాడు. వాళ్ళేమో వాళ్ళ మనస్ఫూర్తిగా చేస్తున్నట్టుగా లేదు నాకు. సింగపూర్ పర్యటనపై మీ అభిప్రాయం? సింగపూర్ చాలామంది పోతా ఉన్నారు. మా రేవంత్ రెడ్డి కూడా జపాన్ పోయి ఇచ్చాడు. పోవడంలో పొరపాటు ఏం లేదు. కానీ డబ్బు అనేది సరిగ్గా రావటం లేదు. ఎందుకు రావటం లేదు అనేది నాకు కొంత క్వశ్చన్ మార్క్. కానీ హైదరాబాద్ రాజధాని శరవేగంగా అభివృద్ధిలో తనదంటూ మార్కేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అమరావతిని కూడా ఆ దిశగానే రూపుదాల్చేందుకు చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతుంది అని ఆశిస్తున్నారు. ఒక విషయం, హైదరాబాద్ రాజధానిని డెవలప్ చేసింది జవహర్లాల్ నెహ్రూ. ఆయన తీసుకొచ్చాడు పబ్లిక్ సెక్టర్. దాదాపుగా ఒక 100 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఐపీసీఎల్, ఐడిపిఎల్ కానీ అన్ని రకాలుగా ఇందిరాగాంధీ డెవలప్ చేసింది. ఆ మెదక్లో ఎంపీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం భారతదేశంలో ఎక్కడా లేదు. ఫ్యాన్ లేకుండా కూడా రాత్రిపూట అక్కడ నిద్రపోవచ్చు. ఏసీలు పడలేదు, ఏం పడలేదు. ఆ వాతావరణాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. అది కాకుండా మన్మోహన్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల కొన్ని కంప్యూటర్ ఫ్యాక్టరీలు వచ్చింది నిజం. అంతేగాని చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను డెవలప్ చేశాడంటే నేను మాత్రం దానికి ఒప్పుకోను. కానీ అమరావతిలో అటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం కాదని మీరు భావిస్తున్నారు? అక్కడ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లలో రాజధాని కట్టడం అనే దానికంటే అది ఎక్కడైనా ఒక రాయలసీమ ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొని ఉంటే బాగుండేది. విశాఖపట్నంలో ఒక మంచి హైకోర్టు పెట్టుంటే బాగుండేది. నీళ్ళల్లో రాజధాని కట్టడం, నీళ్ళల్లో విమానాశ్రయం కట్టడం, 50 అంతస్తులు బిల్డింగులు కట్టడం ఎందుకు చేస్తున్నాడో నాకైతే తెలియదు. నేను కలిసి కూడా దాదాపు 40 ఏళ్ళు పైన అయింది ఆయన్ని. కలిసి అవకాశం వస్తే ఈ సూచనలు చేస్తారా ఆయనకి? ఆ అవకాశం రాకపోవచ్చు, నేను సూచనలు చేయకపోవచ్చు. ఏది చేసినా మీ ద్వారానే. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఉందో అందులో పాత్రదారులు సూత్రధారులు ఎవరో వారిని చట్టపరంగా శిక్షిస్తారు. కాకపోతే ఈ డిస్టిలేషన్ కావచ్చు, మద్యం అమ్మకాల్లో కోట్లాది రూపాయలు కూడగట్టుకునే ఒక అవినీతి అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ లేని విధంగా
ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు మాత్రం పూర్తిగా భంగం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియను స్వాగతిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద మొత్తంలో లక్షల కోట్ల రూపాయలు మద్యం స్కామ్ జరగడం మాత్రం బాధాకరమైన విషయం. దీన్ని మాత్రం పూర్తిగా బ్యాన్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. మరోవైపు చూస్తే కనుక ఏదైతే అమరావతి రాజధానిపై మాత్రం ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ వాసులు మాత్రం సుముఖంగా లేరు. అది పూర్తిగా అంటే 3 పంటలు పండే పంట పొలాలను ఈరోజు రాజధాని నిర్మించాలని ఆయన ఆలోచన మాత్రం అనుగుణంగా పెట్టుబడులు రాకపోవడానికి ఇది ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఆయన ఊహించిన విధంగా అమరావతి రాజధాని నిర్మాణం కనుక జరిగితే పెట్టుబడులు ఇప్పటికే రావాల్సి ఉంది. కానీ పెట్టుబడిదారులు ఎవరూ ఆ అమరావతి చూడకపోవడం మాత్రం బాధాకరం. మరోవైపు చూస్తే కనుక వైజాగ్లో పరిపాలనా రాజధాని, అదేవిధంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు మాత్రం ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అదే హైకోర్టు రాజధానిగా మాత్రం విశాఖపట్నం అయి ఉంటే బాగుంటుందని మాత్రం అభిప్రాయం వ్యక్తం. మరి ఈ దిశగా చంద్రబాబు నాయుడు ఆయన సూచనలు పరిణామాలు తీసుకుని అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ మెలకువలు పాటిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.